ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయడంలో టీఆర్ఎస్ నాయకులు పోటీ పడకుండా అవినీతి చేయడంలో పోటీ పడుతున్నారంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ విమర్శించారు. ఈ రోజుతో పాదయాత్ర 50 నియోజకవర్గాల్లో ముగిసిందని అన్నారు. పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం చేస్తే టీఆర్ఎస్కు ప్రజలే బుద్ధి చెబుతారని అంటున్న బండి సంజయ్తో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. ఇప్పుడు మనం బండి సంజయ్ పాదయాత్ర 5వ విడత పాదయాత్రలో ఉన్నాము. మనం ఇప్పుడు ఈ రోజుతో ఈ పాదయాత్ర ముగిసింది. సార్ చెప్పండి, పాదయాత్రకు సంబంధించి ఏ విధంగా బ్రహ్మాండమైన స్వాగతం అవుతున్నారు. నిర్మల్ జిల్లాలో ప్రజా సంగ్రామ యాత్ర విజయవంతమైంది. ఈ రోజుకు 50 నియోజకవర్గాలు పూర్తయింది. దాదాపు 100-120 రోజులు పూర్తి చేసుకున్నాం. మీరే స్పందన అవుతారు. అమ్మా న్యూస్ ఛానల్ ప్రతి రోజు కూడా ఈ ప్రజా సంగ్రామ యాత్రను తెలంగాణ రాష్ట్రంలో చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు కూడా చాలా సందర్భాల్లో ఈ యాత్రలో పాల్గొనే ప్రయత్నం చేశారు. కానీ అమ్మా న్యూస్ అధినేత శ్రీనివాస్ రెడ్డి గారికి, సిబ్బందికి అందరూ కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం. మంచి స్పందన ఉంది. వాళ్ళ సమస్యలు, ప్రజలతో సమస్యలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. స్థానిక టీఆర్ఎస్ పార్టీ నాయకుల యొక్క అవినీతి విషయంలో ప్రజలు చాలా సీరియస్ గా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంక్షేమ పథకాలు అమలు చేసి సౌకర్యాలు కల్పించడంలో పోటీ పడుతున్న టీఆర్ఎస్ పార్టీ నాయకులు అక్రమంగా అడ్డగోలు సంపాదించడం మాత్రం ఉల్మించుకొని పోటీ పడుతున్నారు. మరి దీన్ని రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం ఏ విధంగా అవినీతి పాల్పడుతుందో దాని తీటుగా ఈ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో అదేవిధంగా నడుస్తుందని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ నమ్మకం, విశ్వాసంతో, మోడీ గారి నమ్మకం, విశ్వాసంతో ప్రమాదం పడుతున్నారు. ఈ పాదయాత్రను అడ్డుకోవాలని చెప్పేసి మీకు మొదట పర్మిషన్ ఇవ్వలేదు. దీనికోసం పర్మిషన్ పక్కా తీసుకున్నాం. అడ్డుకుంటే ఈ విధంగా కూడా చెప్పారు, ప్రజలు కూడా మనం చెప్తారు. ఇది 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా బండి సంజయ్ గారు చెప్తున్న విషయం. ఈ రోజుతో సంగ్రామ యాత్ర కరీంనగర్లోకి వెళ్ళింది, ప్రారంభమైంది. కెమెరామెన్ అవినాష్తో నరేష్, అమ్మా న్యూస్, ఆదిలాబాద్.